ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన వైపు తప్ప అంటావేంటదినా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే అయ్యుంటొచ్చయ్యా, కానీ వాళ్ళకి మాత్రం దిక్కెవరున్నారు? వదిలించుకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతే నీకెందుకే? రఘు అవేవి ఆలోచించకుండానే మాట్లాడా? నేను అలా అనలేదు అత్తయ్యా. అనకపోయినా నువ్వు చేసిన దాంట్లో అర్థం అదే ఉంది. పెళ్లి చేసుకున్న వీళ్ళ గురించి కాదే, పెళ్లి ఆగిపోయిన నీ కూతురు గురించి ఆలోచించు. దీని మొహం చూడొకసారి. దాని బాధను పట్టించుకోకుండా వీళ్ళని ఇక్కడికి ఎలా తీసుకొచ్చావే? రామా, సీనయ్య ఆజ్యలు పెళ్లి చేసుకున్నందుకు నువ్వు బాధపడుతున్నావా? నాకెందుకమ్మా బాధ? నాకేం బాధ లేదమ్మా. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నీ పెళ్లి ఆగినందుకు, నిన్ను కాకుండా వాడు ఆద్యని చేసుకున్నందుకు నీకు బాధగా లేదేమో రామా? నాకు బాధే మిగిలింది. మన పరువు పోయింది, మన ప్రతిష్ట దెబ్బతింది, మన ఇంటి మర్యాద మంటగలిసిపోయింది. కానీ వాళ్ళిద్దరూ నువ్వాగో. ఇక మాటలు వద్దు జానకి, మాటంటే మాటే. నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావని నేను మాటని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయ్. అలా అనిపించలేకే కదండి ఇంటికి తీసుకొచ్చింది. జానకి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.